హృదయస్థానము ఎక్కడుంది, పొజిషన్ ఆఫ్ ది హార్ట్ కుడివైపున ఉంది. ఓకే, గుండె యొక్క చివరి భాగం కొద్ది శరీరం యొక్క కుడివైపుకు అమరి ఉంది. ఓకే, కొద్దిగా కుడివైపుకు ఇలా ఉంటుంది అన్నమాట, ఇలా పడుకొని ఉంటుంది, ఇలా పడుకొని ఉంటుంది. ఇక్కడ మేజర్ పోర్షన్ ఇటువైపు టిల్ట్ అయి ఇటువైపు ఉంటుంది అన్నమాట. ఓకేనా, అది విషయం నీకు తెలుసు, ఒకసారి గుర్తు చేసిన మళ్ళీ. ఏ కండిషన్ వేర్ ద టిప్ ఆఫ్ ది హార్ట్ ఈస్ పొజిషన్ స్లైట్లీ టువర్డ్స్ ద రైట్ ఇన్ ద బాడీ ఈస్ కాల్డ్ డెక్స్ట్రోకార్డియా. నీకు అవసరం లేదు. లియోకార్డియా, గుండె శరీరంలో సరైన స్థానంలో అమరి ఉండడం ద్వారా ఇది నీకు కూడా అవసరం లేదు. జంతువు పేరు, ఓకే, బాడీ వెయిట్, హార్ట్ వెయిట్, పులిహోర. డిడ్ యూ నో ప్రపంచంలో మొట్టమొదటిసారి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇన్ ద వరల్డ్ దక్షిణాఫ్రికా. ఇది ఇంపార్టెంట్ అండి, ఎస్ఐ కానిస్టేబుల్కి ఇవి ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను క్రిస్టియన్ బెర్నాల్డ్ దక్షిణాఫ్రికా 1967లో వారెన్స్కీకి చేశాడు. ద ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఇన్ ద వరల్డ్ వాజ్ పర్ఫార్మ్డ్ బై క్రిస్టియన్ బెర్నార్డ్ సౌత్ ఆఫ్రికా ఇన్ 1967 ఆన్ లూయిస్ వాస్కన్స్కీ. లూయిస్ వారెన్స్కీకి ఈయన సర్జరీ చేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మన దేశంలో మొట్టమొదటిసారిగా చికిత్సను వేణుగోపాల్ ఎయిమ్స్ 1900లో దేవీరామ్కు చేశాడు. వేణుగోపాల్ ఎవరు? డాక్టరు. దేవీరామ్ ఎవరు? పేషెంటు. 1984లో చేశారు. అంటే అక్కడ జరిగిన ఇన్నోవేషన్ 20 సంవత్సరాల తర్వాత మన వాళ్ళు లేచి అప్పుడు డ్యాన్స్ చేశారు. మొదటి ప్రయోగాత్మక పూర్తిస్థాయి కృత్రిమ గుండెను విలియం కోల్స్ ఆధ్వర్యంలో పాలియురేథిన్ మరియు అల్యూమినియంతో తయారు చేసిన గుండెను తయారు చేశాడు. ద ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫుల్లీ ఆర్టిఫిషియల్ హార్ట్ was made under the Dr. William Kolff using polyurethane and aluminium. Polyurethane మరియు అల్యూమినియం మెటల్తో తయారు చేశారు. ఇది రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీస్ ఉన్నాయి. పాలియురేథేన్ అల్యూమినియం, లూయిస్ వాషన్స్కీ. అల్యూమినియం మరియు పాలియురేథేన్తో కృత్రిమ గుండెలను తయారు చేసినారు. So the first heart transplanted surgery in the world was performed by Christiana Bernard in 1967 on Louis Wasansky. And in India, the first heart transplant surgery was performed by Dr. Venugopal Ames, New Delhi on Devi Ram in 1984. The first experimental fully artificial heart was made under the Dr. William Kolff under polyurethane, using polyurethane and aluminium. సో చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇలాంటి అడిగే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రాశా పేస్ మేకర్, ఇది ఇంపార్టెంట్. పేస్ మేకర్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇది అడుగుతారు. హృదయ స్పందన శీరకర్ణిక కణుపులలోకి సైనో ఆర్టరియల్ నోడ్ శాన్ కణాల బయటి ప్రేరణ లేకుండానే స్పందన ఉత్పత్తి చేస్తుంది. మన సైనో ఆర్టరియల్ నోడ్ దగ్గర మనకి గుండె కొట్టుకునే తరంగాలు వస్తాయి. ఆ తరంగాలు లోపించినప్పుడు మనము పేస్ మేకర్ పెడతాము. మన యొక్క మన్మోహన్ సింగ్ హార్ట్లో మన ఇంతకుముందు దివంగతనే కదా ఉన్నారా, లేరు, ఓకే. సో ఆయన యొక్క గుండెలో కూడా పేస్ మేకర్ ఉండినది. హార్ట్ బీట్స్ ఆర్ initiated by the cells in the sinoatrial node without any external stimulus 70 to 75 minutes కొట్టుకునేటట్టు చేస్తుంది. దీని లయ రంబకం పేస్ మేకర్ అంటారు. దిస్ శాన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ పేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్. శాన్ అనేది న్యాచురల్ పేస్ మేకర్ ఆఫ్ ది హార్ట్, వేరాజ్ మనము ఏమంటామంటే అది పనిచేయకపోయిన మెషిన్ పెడతాము. ఈ శక్తిని కర్ణిక జఠరిక కణపులు ఏవి నోడ్ అదుపును జఠరిక కండరాలకు పంపుతుంది. ది సిగ్నల్ ఈజ్ పిక్డ్ బై ఏరియో వెంట్రుకులర్ నోడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ టు ది ఆరికిల్స్. ద ఏవి నోడ్ యాక్ట్ యాజ్ ద రిలే పాయింట్. ద ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ వాజ్ ఇన్వెంటెడ్. ఇదంతా నువ్వు రాసుకోకు, నీకు అవసరం లేదు, ఇది ఒకటే రాసుకో. ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ వాజ్ ఇన్వెంటెడ్ బై విల్సన్ గ్రేట్ బ్యాచ్. ఓకే, కృత్రిమ లయరంబకాన్ని కనుగొన్నది విల్సన్ గ్రేట్ బ్యాచ్. ఇది ఒకటే ఇంపార్టెంట్, మిగతా ఏది ఇంపార్టెంట్ కాదు. ఓకే, కార్డియాక్ అవుట్పుట్ ఇది ఇంపార్టెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఒక్క నిమిషం చెప్తా. హార్దిక వెలువరింత కార్డియాక్ అవుట్పుట్ ఎంత ఉంటుంది? నిమిషానికి ప్రతి జఠరికి పంపించే మొత్తం రక్త పరిమాణాన్ని హార్దిక వెలువరిక అంటారు. ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ పంప్డ్ బై ది వెంట్రికల్స్ పర్ మినిట్ ఈస్ కాల్డ్ కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ హార్ట్ బీట్. అంటే 70 ml
మనకి స్ట్రోక్ వాల్యూమ్ ఉంటే మనకి హార్ట్ రేట్ 72 టైమ్స్ కొట్టుకుంటుంది. కాబట్టి మనం నిమిషానికి 5 లీటర్స్ ఆఫ్ ద బ్లడ్ పంప్ చేస్తాం. 5 లీటర్స్ ఆఫ్ ద బ్లడ్ పంప్ చేస్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతాడు, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, ఢిల్లీ పోలీసులో అడుగుతాడు, గ్రూప్ 2లో అడుగుతాడు. ఎస్ఐ కానిస్టేబుల్లో అడగరా సార్ అంటే, మరి ఇంత పెద్ద పెద్ద ఎగ్జామ్లో అడిగినప్పుడు ఆ చిన్న ఎగ్జామ్లో అడగరా అడుగుతారు. ఓకే, నిమిషానికి మన గుండె 5 లీటర్లు బ్లడ్ పంప్ చేస్తుంది. ఓకే, ఎవడైనా పులిహోర మాటలు చెప్తే దవడ మీద చంపి అది ఫార్ములా చెప్పండి, హార్ట్ స్ట్రోక్ ఇంటూ హార్ట్ రేట్. ఓకే, ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద బ్లడ్ పంప్డ్ బై ద 1 వెంట్రికల్ పర్ మినిట్ ఈస్ కాల్డ్ కార్డియాక్ అవుట్పుట్. కార్డియాక్ అవుట్పుట్ దీన్ని ఇలా అంటున్నాం. ఓకే, కార్డియాక్ అవుట్పుట్. హృదయ స్పందన రేటు, హార్ట్ రేట్, హార్ట్ బీట్ రేట్. ఒక నిమిషంలో హృదయం స్పందించే ఎన్నిసార్లను అంటే స్పందించే హృదయ స్పందన రేటును ఈ యొక్క హృదయ స్పందన రేటు అంటారు. ఒక నిమిషంలో హృదయం స్పందించి ఏమంటారు, స్పందన రేటు. స్పందించే, మళ్ళా నిద్రలేచి స్పందన ఎవరు సార్, కొత్త అడ్మిషన్ అనొద్దు, సరేనా? స్పందన రేటు. ద నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఈస్ కాల్డ్ హార్ట్ రేట్. 72 మినిట్స్ పర్ నిమిషం కొట్టుకుంటుంది. చిన్నపిల్లల్లో అయితే 130 నుంచి 140 సార్లు కొట్టుకుంటుంది. వృద్ధుల్లో అయితే 6 నుంచి 70 సార్లు, 60 నుంచి 70 సార్లు. విశ్రాంతి సమయంలో 60 నుంచి 90 సార్లు. అందుకోసమే మీకు ఈ యొక్క హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని మనము రెస్ట్ తీసుకో అంటాము. సో ఎక్కువ రెస్ట్ తీసుకోకపోతే, గుండె ఎక్కువ కొట్టుకుంటే దాన్ని బీపీ అంటాము, దాన్ని ట్రాకీకార్డియా అంటాము. తక్కువ కొట్టుకుంటే దాన్ని లో బీపీ అంటాము, దాన్ని బ్రాడీకార్డియా అంటారు. ఎక్కువ కొట్టుకున్నట్లయితే బ్లడ్ ఎక్కువ బ్రెయిన్కి పంప్ అవుతుంది. ఇలా పంప్ అవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. నీకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది చూడు. ఎందుకు వస్తుంది అంటే నీ హార్ట్ బీట్ ఎక్కువ పంప్ అవడం వల్ల తలనొప్పి, విపరీతమైన తలపోటు వస్తుంది. తలనొప్పి ఎప్పుడు వస్తుందంటే నీ బ్రెయిన్కి ఆక్సిజన్ అంటే బ్లడ్ సప్లై తక్కువైనప్పుడు వస్తుంది. అందుకోసమే నీకు తలనొప్పి వస్తుందంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగినట్లయితే నీకు ఆక్సిజన్ విపరీతంగా ఫ్లో అవ్వడం వల్ల నీ తలనొప్పి తగ్గుతుంది. అందుకోసమే మనం తలనొప్పి వచ్చినప్పుడు చాయ్ తాగుతాం చూడు, అది అలా. అంటే ఆ వేడి వల్ల కొంచెం బ్లడ్ తిన్నైపోయి, ఓకే, ఆ విధంగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అంత ఉందన్నమాట, అంత మీనింగ్ ఉంది. ఇవి ఇంపార్టెంట్. ఇంతకు మించి నువ్వు ఏం రాయకు, సరేనా? రాసినారా? ప్రత్యేక గమనిక, స్పెషల్ నోటు. అత్యధిక హృదయ స్పందన కలిగిన జీవి కోయల్ పక్షి. 1200 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. హైయెస్ట్ హార్ట్ బీట్ ఈజ్ అ కోయల్ బర్డ్, 1200 బీట్స్ పర్ మినిట్. అత్యల్ప హృదయ స్పందన గల జీవి నీలి తిమింగనం, బ్లూ వేల్. లోయెస్ట్ 7 బీట్స్ పర్ మినిట్. 7 బీట్స్ పర్ మినిట్. బ్లడ్ ప్రెషర్, రక్తపీడనం ఇంపార్టెంట్. రక్తము రక్తనాళాల్లో ప్రవహించేటప్పుడు వాటి గోడలపై కలిగించే ఒత్తిడిని రక్తపీడనం అంటారు, బ్లడ్ ప్రెషర్ అంటారు, బీపీ. ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై బ్లడ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్ డ్యూరింగ్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ బ్లడ్ ప్రెషర్. మీరు ఇక్కడ ఈ పాయింట్లో ఇలా పట్టుకున్నట్లయితే ఇది బోను కదా, ఇది తంబు కదా, ఇలా వచ్చి ఇక్కడ ఎముకుంటుంది, దీని వెనకాల ఇక్కడ ఎముకుంటుంది, ఇక్కడ మెత్తటి ప్రదేశం ఉంటుంది. ఇక్కడ ఇలా పట్టుకుంటే మనకి బీపీ తెలుస్తుంది, ఆ స్పందన, హృదయ స్పందన తెలుస్తుంది. ఏ విధంగా అంటే ఆ రక్తము ఈ యొక్క బ్లడ్ వెజల్ మీద పెట్టేటటువంటి ఫోర్స్ అది అన్నమాట. ఇలా పట్టుకుంటే నువ్వు ఉన్నవా పోయినవా. దీన్ని కొలిచే పరికరాన్ని స్పిగ్మో మ్యానోమీటర్ అంటారు. ఇది ఎగ్జామ్లో అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇట్ మెజర్స్ వాట్ బీపీ మెజర్డ్ యూజింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ స్పిగ్మో మ్యానోమీటర్. స్పిగ్మో మ్యానోమీటర్. దీన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నది ఎవరంటే శామ్యూల్ కార్ల్ రిటర్ వాన్ బాష్. ఓకే, ఎవరిని తిట్టట్లేదు నేను, హామ్ బూమ్ బుష్ అనట్లేదు, శామ్యూల్ కార్ల్ రిటర్ వాన్ బాష్. ఓకే, శామ్యూల్ కార్ల్ రిటర్ వాన్ బాష్ ఇన్ 1881 he discovered స్పిగ్మోమానోమీటర్. స్పిగ్మోమానోమీటర్లో పాదరసాన్ని ఉపయోగిస్తారు, మెర్క్యూరీ. ఓకే, మెర్క్యూరీ ఈజ్ యూజ్డ్ ఇన్ అ ట్రెడిషనల్ స్పిగ్మోమానోమీటర్. ఆరోగ్యవంతమైన మనిషి సాధారణ రక్తపీడనం 120 mm/Hg/, ఓకే, 80 ఉండాలి. ఓకే, 120 సిస్టాలిక్ ప్రెషర్ ఉండాలి, 80 వచ్చేసరికి డయాస్టోలిక్ ప్రెషర్ ఉండాలి. డయాస్టోలిక్ ప్రెషర్ 120/80 mm/Hg. సో ఈ విధంగా సిస్టోలిక్ పీడనం,
దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే హై బీపీ అంటాం, తక్కువ ఉన్నట్టంటే లో బీపీ. సార్ హై బీపీ మంచిదా, లో బీపీ మంచిదా? రెండు మంచివి కావు. రెండోది ఏందయ్యా అంటే, సార్ మరి రెండిట్లో ఏది మంచిది? హై బీపీ మంచిది. ఎందుకు సార్ అంటే దానికి మెడిసిన్స్ ఉన్నాయి, లో బీపీకి మెడిసిన్స్ లేవు. నువ్వు నీ శరీరంలో చక్కెర మరియు లవణాల శాతం తగ్గినప్పుడు, నీ యొక్క హృదయ స్పందన తగ్గినప్పుడు నువ్వు కళ్ళు తిరిగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతావు. నిన్నెవరు పట్టించుకోకపోతే అలా రేటు తగ్గి అంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అదే హై బీపీ అంటే ఒక టాబ్లెట్ నోట్లో నూకితే సాయంత్రం వరకు హ్యాపీగా ఉంటావు. ఆ హై బీపీ వచ్చినప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ అంతా బ్రెయిన్కి వెళ్ళిపోయి బ్రెయిన్లో ఉన్నటువంటి బ్లడ్ క్యాపిలరీస్ అన్నీ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఎక్కడైతే డ్యామేజ్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ మన చేతులకి కాళ్ళకి ప్రవహించేటటువంటి నరాలు ఉంటాయి చూడండి, ఆ నరాలకి సంబంధించిన ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు మనకప్పుడు పక్షవాతం వస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్. మెర్క్యూరీని ఇంకెక్కడెక్కడ వాడతారు? పాదరసంని. ఓకే, అదర్ ఇన్స్ట్రుమెంట్ దట్ యూజెస్ మెర్క్యూరీ, బ్యారోమీటర్ వాతావరణ పీడనాన్ని కొలుస్తారు, మెజర్స్ ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. మానోమీటర్ ఓకే వేరు పీడన కొలవడానికి, మెజర్స్ ది గ్యాస్ ఆర్ వేపర్. ఓకే, ఇది వేరు కాదు, వాయువు. ఓకే, వేపర్ వాయువు లేదా ఆవిరి. ఇది ఎక్కడ ఎక్కువ? మానోమీటర్ వచ్చేసరికి బోట్లో. థర్మామీటర్ ఓకే మన శరీరంలో ఉష్ణోగ్రతను కొలవడానికి ఎగ్జామ్లు అడుగుతారండి. ఇది కూడా ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్లు అడుగుతారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఒకటి, యూపీఎస్సి కండక్ట్ చేసే సిఏపిఎఫ్ లాంటి ఎగ్జామ్లు అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఢిల్లీ పోలీస్లోని ఎస్ఐ ఎగ్జామ్లు అడుగుతారు. దాని తర్వాత ఎస్ఎస్సి జీడీలో అడుగుతారు, సో నేను చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను. ఓకే, నిద్ర వస్తుందా? చిన్నగా జారుతున్నావు. ఎవరు కాదు, ఎవరు లేరు, అలా చూడకూడదు. ఓకే, అట్లా అంటా నేను, ఎవరు నిద్రపోరు క్లాస్లో. అంత బాగా చెప్తున్నప్పుడు ఎవరు నిద్రపోతారు? ఎవరు నిద్రపోరు, అలా అంటా నేను, పట్టించుకోవద్దు. ఓకేనా? రక్తపీడన రకాలు. హై బీపీ 140/90 ఉంటే దాన్ని హై బీపీ అంటాము. లో బీపీ అంటే 120/80 తక్కువ ఉన్నట్లయితే దాన్ని మనం లో బీపీ అంటాము. ఎంత? 100/60. ఇదివరకే రాసుకోండి, ఇంతవరకు రాసుకోండి. హై బీపీ, హైపర్ టెన్షన్ 140/90 mmHg, ఇంతవరకే రాసుకో. రక్తపీడనం, హై బీపీ, హైపర్ టెన్షన్. నువ్వు ఉప్పు ఎక్కువ తీసుకున్నప్పుడు ఇది వస్తుంది అనమాట. ఇంతవరకు రాసి ఇంకేం రాసుకోవద్దు. హై బీపీ, హైపర్ టెన్షన్ 140/90 mmHg, దాని పైన ఉంటే దాన్ని హై బీపీ అంటాం. మిగతా ఏం రాయకు, నీకు అవసరం లేదు. హై బీపీ ఆర్ హైపర్ టెన్షన్ 140/90 mmHg, ఇంతవరకే చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ లో బీపీ అంటే ఏంటి? లో బీపీ అంటే మనకి 100/60 mmHg ఉంటే దాన్ని లో బీపీ అంటాం. ఓకే, తక్కువ మన బీపీ. ఓపెన్ హార్ట్ సర్జరీ, దీనిలో గుండెలోని కవటాలని సరిచేయడం లేదా కృత్రిమ కవటాలను అమర్చడం లేదా దీన్ని బైపాస్ సర్జరీ అంటారు. బైపాస్ సర్జరీ ఎలా చేస్తారంటే మన థొరాసిక్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని కట్ చేస్తారు, రంపంతో కట్ చేస్తారు, ఒక మెషిన్ ఉంటుంది, ఏం చేస్తారు, చేసి ఇదంతా ఓపెన్ చేస్తారు, ఇక్కడ నుంచి కూడా కట్ చేస్తారు, చేసి ఓపెన్ చేసి అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జన్ ఏం చేస్తారంటే ఆ గుండె కొట్టుకునేటట్టు దాన్ని కొద్దిసేపు ఆపి మన యొక్క నరం ఉందా, కాలి నరం, అది కట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి బైపాస్ చేస్తారనమాట. ఈ విధంగా నరం పెడితే దాన్ని మనం బైపాస్ సర్జరీ అంటాం. గుండెపోటు అంటే ఏంటి? బైపాస్ సర్జరీలో హృదయ ధమనికలకు అవాంతరాలు ఏర్పడితే హృదయ కండరాల రక్తం సరఫరా చేయుటకు కొత్త రక్త కణాలని దాని ప్రక్కన నుండి అమరుస్తారు. హృదయ కండరాలు ఇన్ ద బైపాస్ సర్జరీ వెన్ ద బ్లాకేజ్ అకర్స్ ఇన్ ద కరోనరీ ఆర్టరీ, న్యూ బ్లడ్ వెజల్ ఈజ్ ప్లేస్డ్ అలాంగ్ సైడ్ ది సప్లై బ్లడ్ ఆఫ్ ద హార్ట్ మజిల్. ఇంత నీకు అవసరం లేదు. ఈసీజీ ఇంపార్టెంట్, నీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇది ఇంపార్టెంట్. ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, హృదయంలో జరిగే విద్యుత్ ప్రకంపనలను అనగా పని వేగాన్ని తెలియజేసే పరికరాన్ని ఈసీజీ అంటారు. ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఆర్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్స్ ఆర్ రికార్డెడ్ యూజింగ్ ది డివైస్ కాల్డ్ యాజ్ ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఏ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఆర్ యాక్టివిటీ ఆఫ్ ది హార్ట్ ఆర్ రికార్డెడ్ యూజింగ్ అ డివైస్ కాల్డ్ ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. ఈసీజీ వాజ్ ఇన్వెంటెడ్ బై ఇంతోవెన్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, చిన్న ఎగ్జామ్స్లో అడుగుతాడు ఇంతోవెన్. నేను చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్తున్నాను, మీకు ఎక్కడ దొరకని బిట్స్. దయచేసి మీరు నోట్స్ చక్కగా రాసుకొని ఏ రోజుకి ఆ రోజు చదివితే మీ మీద బర్డెన్ ఉండదు. లేదు అనుకుంటే తట్టెడు బరువు అవుతుంది తర్వాత.
ఆల్కహాల్ గుండెపోటుకు కారణాలు ఏంటి? హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఒత్తిడి, స్ట్రెస్, ఇది చేస్తా అది చేస్తా. స్థూలకాయం, బరువు పెరగడం, నాకులాగా పొట్ట గిట్ట ఉండి గట్టిగా. డయాబెటీస్, ఓకే. స్మోకింగ్, ఆల్కహాల్, రక్త ప్రవాహంలో బుడగ ఏర్పడడం, ఎంబోలిజం. స్ట్రెస్, ఒబెసిటీ, డయాబెటీస్, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ ఇన్ ది బ్లడ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్లో ఎందుకు అడుగుతారంటే మన దేశంలో ఈ యొక్క హార్ట్ డిసీజెస్ ఎక్కువైపోయాయి. ఓకే, ద కాజెస్ ఆఫ్ హార్ట్ అటాక్, గుండెపోటుకు కారణాలు ఏంటంటే ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఉంది, రాసుకోండి. నీకు గుండెపోటు వచ్చిందా లేదని ఎలా తెలుస్తుందంటే ఛాతీలో నొప్పి వస్తుంది, లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ వస్తుంది, నీకు తెలియదు. అది పల్స్ క్రమంగా లేకపోవడం, పల్స్ దొరకదు, ఉష్ణోగ్రత త్వరితగతిన పెరగడం, బాడీ టెంపరేచర్ సడన్గా పెరుగుతుంది, బాడీ టెంపరేచర్ సరిగ్గా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్, పురుషుల కన్నా మహిళల్లోనే గుండెపోటు ప్రభావం ఎక్కువగా ఉండును, మధ్య వయస్కులు వృద్ధుల్లో గుండెపోటు రావడానికి అవకాశాలు ఎక్కువ. ఓకే, రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. రక్తము, బ్లడ్, దీని నుంచి ఒక కంపల్సరీ ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ రక్తం గురించి లేకపోతే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే, దీని అధ్యయనాన్ని హెమటాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్ హెమటాలజీ. స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్ హెమటాలజీ. ఇది శరీరం మొత్తం బరువులో సుమారుగా 7 నుంచి 10% ఉంటుంది. సో ద బ్లడ్ మేక్స్ అప్ అబౌట్ 7 to 10% ఆఫ్ ద టోటల్ బాడీ వెయిట్. 7 to 10% ఆఫ్ ద టోటల్ బాడీ వెయిట్ ఏముంటుందంటే ఈ యొక్క బ్లడ్ ఉంటుంది. ఇది ఒక కొల్లైడ్ అనగా సచ్చిద్రపుర ద్వారా నెమ్మదిగా కదిలే పదార్థాలు. రక్తము, గుడ్డు, తెల్ల సొన, జిగురు, రెజిన్, అగార్ లాంటి వాటిని కొల్లైడ్స్ అంటాము. బ్లడ్ ఈజ్ అ కొల్లైడ్, చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. ఎ సబ్స్టెన్స్ దట్ ఈస్ మోర్ స్లోలీ త్రూ ఎ సెమీ పర్మేబుల్ మెంబ్రెయిన్. ఓకే, మూవ్ స్లోలీ త్రూ ఎ సెమీ పర్మేబుల్. ఎగ్జాంపుల్ బ్లడ్, ఎగ్ వైట్ అండ్ గ్లూ, రెజిన్, అగార్ ఇవన్నీ కొల్లైడ్స్, చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యవంతమైన ప్రౌఢ మానవుని సగటు రక్త పరిమాణము 5 నుంచి 6 లీటర్లు ఉంటుంది. నువ్వు అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి, జనరల్గా 6 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేసినట్లయితే నీకు బీపీ, షుగర్లు రావు జీవితంలో. ఓకే, మినిమం 6 నెలలకు ఒకసారి. లేదు అనుకుంటే నువ్వు గరిష్టంగా సంవత్సరానికి 4 సార్లు బ్లడ్ ఇవ్వచ్చు. 18 సంవత్సరాల నుండి 52 కేజీలకు పైకి ఉన్న అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే బ్లడ్ ఇవ్వచ్చు. మనకి 5 to 6 లీటర్స్ ఉంటాయి. మన బ్లడ్ యొక్క pH ఎంతంటే 7.4. ఇది ఎగ్జామ్లో అడుగుతారు, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, నేను ఏదైతే స్టార్ పెట్టానో అది మరీ ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్ హెమటాలజీ. బ్లడ్ మేక్స్ అప్ ది అబౌట్ 7 to 10% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్. ఓకే, తెల్ల రక్త కణాలు ఏమేంటి, ఇది రాసుకోండి, ఇది ఎగ్జామ్లో అడుగుతారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ ది వైట్ బ్లడ్ సెల్స్ అంటాడు? బాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, మోనోసైట్స్, లింఫోసైట్స్. అవన్నీ కలిపితేనే వైట్ బ్లడ్ సెల్స్ అవుతుంది. బాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్, మోనోసైట్స్, లింఫోసైట్స్. ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే, వచ్చిందా? సూపర్, అట్లేదు నేను బాగానే చెప్తున్నా. తెల్ల రక్త కణాల రకాలు ఏంటి అని అడుగుతాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద వైట్ బ్లడ్ సెల్స్ అంటాడు. బేసోఫిల్ అంటే బేసిక్ నేచర్లో ఉంటుంది. న్యూట్రోఫిల్ అంటే న్యూట్రల్గా ఉంటుంది. ఇసినోఫిల్ అంటే ఇసినో అంటే యాసిడ్ అని అర్థం. మోనోసైట్ అంటే ఒకటే లోపల ఇది ఉంటుంది, ఏది మన కణం అంటే న్యూక్లియస్ లాగా. లింఫోసైట్స్, ఓకే, వాటిని కిల్లర్ సెల్స్ అని కూడా అంటారు. అవన్నీ చంపుతాయి, బేసోఫిల్, న్యూట్రోఫిల్ ఇవన్నీ చంపుతాయి, బట్ లింఫోసైట్స్ ఎక్కువ చంపుతాయి. ఎర్ర రక్త కణాలు, రక్త పరిమాణంలో అవి ఆక్రమించిన శాతాన్ని హిమటోక్రిట్ విలువ అంటారు. ద పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఆర్బీసీ ఇస్ కాల్డ్ హిమటోక్రిట్ వాల్యూ. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ద పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఆర్బీసీస్ ఈజ్ కాల్డ్ యాజ్ హిమాటోక్రిట్. హిమాటోక్రిట్ వాల్యూ. ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని రెండింటిని తీసుకెళ్ళేది ఆర్బీసీని. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది రాసుకోండి. ఎర్ర రక్త కణాల్లో మైటోకాండ్రియా ఉండదు. చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఎర్ర రక్త కణాలు, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆర్బీసీస్ డు నాట్ కంటైన్ మైటోకాండ్రియా, ఇది ఒకటే ఇంపార్టెంట్. నేను ఏదైతే చెప్పాను అదే రాసుకో, ఇక్కడ ఉన్నాయన్నీ రాయకు, నీకు అవసరం లేదు. ఓకే, ఏది డబ్ల్యూబీసీకి ఉంటుంది. ఎర్ర రక్త కణాలు
అతి పెద్ద ఆర్బీసీ ఏనుగులో ఉంటుంది. పొడవైన ఆర్బీసీ కస్తూరి జింకకు వస్తుంది యాక్సిస్. ఆర్బీసీలను గుర్తించినది లివెన్హుక్. వీటి సంఖ్య 5 నుంచి 5.5 మిలియన్లు క్యూబిక్ మిల్లీమీటర్లు ఉంటుంది. మహిళల్లో ఎక్కువ ఉంటుంది, పురుషుల్లో తక్కువ ఉంటుంది. ఓకే, అవి ద్విపుటకారం ఉపరితల ఘనపరిమాణ నిష్పత్తిలో కలదు. బైకాన్కేవ్ ఫర్ ద హై సర్ఫేస్ ఏరియా వాల్యూమ్. ఆర్బీసీ గుంపుల్ని మనం రోలెక్స్ ఫార్మేషన్ అంటాము. రోలెక్స్, ఓకే, ఆర్బీసీ గ్రూప్ని రోలెక్స్ అంటాము. ఇది మీకు ఎస్ఎస్సి సిజిఎల్ ఇంగ్లీష్లో వస్తుంది. రోలెక్స్ అంటే ఏంటి? ఓకే, నువ్వు రాయాల్సింది ఏంటంటే ఇది ఒకటే రాసుకో, ఇది రాసుకో, అంతే. దొరికిన సందని మొత్తం రాయకు. మంచిది కాదు నీ ఆరోగ్యానికి, నీ నాలెడ్జ్కి. ఎంత తక్కువ నేర్చుకుంటే అంత మంచిది నువ్వు. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది ఎస్ఐ కానిస్టేబుల్కి కాబట్టి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? అలా ఏం లేదు, మీరు మీరు సింగిల్ మీల్కి కట్టినా మొత్తం చెప్తాను నేను. ఓకే, అయితే ఇంత ప్రొజెక్టర్ పెట్టి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. 4 పాయింట్లు చెప్తే సిలబస్ అయిపోతుంది. సరే, ఈ యొక్క ఆర్బీసీ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ హ్యాపెన్స్ ఇన్ బోన్ మ్యారో. అందుకోసం నీకు బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే బోన్ మజ్జ ఉంటుంది కదా మన ఎముకలది, ఏదేమంటారు, పాయ తాగండి. ఓకే, మరి వెజిటేరియన్కి ఏం సార్ అంటే మాకేం ఉండదు, మీరేం కంగారు పడదు, మేము చూసుకుంటాం. ఓకే, పిండ దశలో అంటే మనం పిండ దశ అంటే అమ్మ పొట్టలో ఉన్నప్పుడు లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. కొంచెం ఫీటల్ అంటే కొంచెం పెద్దగా అయినప్పుడు, ఫీటస్ అంటే ప్రాణం వచ్చినప్పుడు ప్లీహము, ఓకే, స్ప్లీన్లో అవుతుంది. ఉత్పత్తి ప్రక్రియ ఎరిథ్రోపాయిసిస్ అంటాం. ఈ యొక్క ప్రాసెస్ని ఎరిథ్రోపాయిసిస్ అంటాం. జీవితకాలం 120 రోజులు. ప్లీన్ అంటే ప్లీహమ్, అబ్బా, లివర్ పక్కనే ఉంటుంది. డబ్ల్యూబీసీ గురించి చూద్దాం. ఆర్బీసీ గురించి మరి ఎక్కువ చూసేసినాం. తెల్ల రక్త కణాలు ఇవి 6,000 నుంచి 10,000 ఒక క్యూబిక్ మిల్లీమీటర్లో ఉంటుంది. డబ్ల్యూబీసీ నిష్పత్తి 500:1 రేషియోలో ఉంటుందన్నమాట. ఓకే, నుండి 700:1 అంటే ఆర్బీసీ ఎక్కువ ఉంటుంది. ఆర్బీసీ 500 ఉంటే డబ్ల్యూబీసీ ఒకటే ఉంటుంది. అది ఆకారం అమీబా షేప్లో ఉంటుంది, అంటే న్యూట్రోఫిల్స్ అమీబా షేప్లో ఉంటుంది. కేంద్రకం ఉంటుంది, న్యూక్లియస్ అనేది ప్రజెంట్ ఉంటుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏదో ఒక ఎగ్జామ్లో అడిగినవే. దయచేసి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాపనా 4:30 వరకు చెప్పనా. సో ఈ డబ్ల్యూబీసీ ఏం చేస్తుంది? వాట్ డబ్ల్యూబీసీ విల్ డూ? ఓకే, విధులు ఏంటి? కార్యాలు కాదు, విధులు ఏంటి? ఎన్హాన్స్ ఇమ్యూన్ డిఫెన్స్. WBCs move out of the capillaries to tissue via the process called the diapedes. WBCలో రక్త కేశ నాళికల నుండి బయటకు వెళ్ళే విధానాన్ని డయాపెడిస్ అంటారు. తెల్ల రక్త కణాలు WBC వైట్ బ్లడ్ సెల్స్. రక్తపు ప్రతి ఘన మిల్లీమీటర్లో ఉండే తెల్ల రక్త కణాల సంఖ్య ఎంత ఉంటుంది? ఇది అవసరం లేదు నీకు ఏది అవసరం లేదు, ఈ 2 అవసరం లేదు, ఇది ఒక్కటి రాయి చాలు. ఎన్హాన్స్ ఇమ్యూన్ సిస్టమ్, బస్ ఇంతే. ఓకే, రాసుకున్నావు ఈ ఒక్క పాయింట్, ఇంకేం అవసరం లేదు. నేను చెప్తాను నీకు ఏది అవసరం. క్లాసిఫికేషన్ WBC ఇది అవసరం, ఇది చాలా అవసరం, ఎగ్జామ్లో అడుగుతారు. ఇది ఓకే, ఇది ఇంపార్టెంట్. రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ కే. రక్తాన్ని గడ్డ కట్టించే మూలకం, ఇది విటమిన్, ఇది మూలకం కాల్షియం. రక్తాన్ని గడ్డ కట్టించే కారకాలు ఫైబ్రినోజన్ అండ్ ప్రోథ్రాంబిన్. రక్తాన్ని గడ్డ కట్టించే రసాయన పదార్థాలు ఫెర్రిక్ క్లోరైడ్. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు ఇవి. ఓకే, ఇవి ఎగ్జామ్లో అడుగుతారు, ఆల్రెడీ అడిగి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ యాంటీకోయాగులెంట్. ప్రతిస్కందకాలు ఏంటి? శరీరంలోని సహజ ప్రతిస్కందకాల పదార్థాన్ని హెపారిన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎగ్జామ్లో అడిగారు చాలాసార్లు. న్యాచురల్ యాంటీకోయాగులెంట్ ఇన్ ద బాడీ ఈజ్ హెపారిన్. హెపారిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మాస్ట్ సెల్స్ అండ్ బేసోఫిల్స్. ఈ హెపారిన్ అనేది మాస్ట్ సెల్స్ మరియు బేసోఫిల్స్. హెపారిన్ మాస్ట్ కణాలు మరియు బేసోఫిల్స్ ఉత్పత్తి చేస్తాయి. ఇట్ యాక్టివేట్స్ ఎ ప్రోటీన్ కాల్డ్ యాజ్ యాంటీప్రోథ్రాంబిన్ అండ్ విచ్ ఇన్యాక్టివేట్స్ ది థ్రాంబిన్. ఇది యాంటీప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్ను ఉత్తేజం చేసి థ్రాంబిన్ను చైతన్యం చేస్తుంది. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. కృత్రిమ ప్రతిస్కందకాలు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఇప్పుడు మన బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు వాళ్ళు లేదు బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఏమేమి కలుపుతారని అడుగుతాడు. కృత్రిమ ప్రతిస్కందకాలు సిట్రేట్స్ మరియు ఆక్సాలేట్స్ ఆఫ్ సోడియం, పొటాషియం, అల్యూమినియం.
ఆర్టిఫిషియల్ యాంటీకోయాగులెంట్స్ ఆర్ సిట్రేట్స్ అండ్ ఆక్సలేట్స్ ఆఫ్ సోడియం, పొటాషియం, అల్యూమినియం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ బ్లడ్ బ్యాంక్స్. బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ని ప్రిజర్వ్ చేయడానికి వాడేటటువంటి కెమికల్స్ ఏంటి అని అడుగుతాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంటు. ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 1, ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్కి సంబంధం లేకుండా ప్రతి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఇదే అండి. సోడియం, పొటాషియం, అల్యూమినియం ఆక్సాలేట్స్, సిట్రేట్స్ అండ్ ఆక్సాలేట్స్ ఆఫ్ సోడియం, పొటాషియం చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి నేను ఏదైతే ఇంపార్టెంట్ అంటున్నానో అక్కడికక్కడ స్టార్ పెట్టుకోండి. మీరు చదివేటప్పుడు ఆ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టినట్లయితే చదువు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, మీకు జాబ్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. బ్లడ్ బ్యాంకుల్లో మనము బ్లడ్ డొనేట్ చేస్తాం కదా, గరిష్టంగా ఎన్ని రోజులు ఉంటుంది బ్లడ్ అంటే 42 రోజులే ఉంచుతుంది. దాని తర్వాత అది వేస్ట్ అయిపోతుంది. బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని నిల్వ ఉంచే గరిష్ట కాలం 42 రోజులు మాత్రమే. మనము న్యాచురల్గానే తప్ప ఆర్టిఫిషియల్గా బ్లడ్ని తయారు చేయలేం. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, దండిగా ఉన్నారు కాబట్టి ఓకే, ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ని డొనేట్ చేయండి. తింటే వారం రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చేది. మీరు ఇచ్చిన డేనే సగం వస్తుంది. ఓకే, మంచిగా రెస్ట్ తినొచ్చు, బీపీలు షుగర్ రారు. రెండోది పుణ్యం వస్తుంది. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది. అది రక్తము, అన్నము నీకు నచ్చింది పెట్టుకో. అది వైట్ బ్లడ్ సెల్స్ పెరిగిపోవడం వల్ల అవుతుంది అట్లా. బ్లడ్ గ్రూపింగ్, రక్త వర్గాలు. మొట్టమొదటిసారిగా ఏబిఓ అనే రక్త వర్గాలను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరంటే కార్ల్ ల్యాండ్స్టైనర్. చాలా చాలా ఇంపార్టెంట్. ల్యాండ్స్టైనర్ ఇతను 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. సో టు డిఫరెన్షియేట్ బ్లడ్ గ్రూప్స్ హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ బయాలజీ, దట్ ఈస్ ఫిజియాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్. మన రక్తము ఏబిఓ అనే రక్త వర్గాలకు గుర్తించిన శాస్త్రవేత్త ఎవరంటే కార్ల్ ల్యాండ్స్టైనర్. ఏబి రక్త వర్గాన్ని గుర్తించిన వారు ఈ యొక్క స్టర్లీ అండ్ డికాస్టిలో. నీకు అంత అవసరం లేదు. ఓకే, ఇది రాయకలే, ఎంత అని రాస్తావు. ఎంఎన్ఎస్పి అనే బ్లడ్ గ్రూప్స్ వచ్చాయి కొత్తవి. ఓకే, కొత్త బ్లడ్ గ్రూప్స్, రీసెంట్లీ డిస్కవర్డ్ బ్లడ్ గ్రూప్స్ ఆర్ ఎంఎన్ఎస్పి. మన శరీరంలో ఉన్నాయి, ఇప్పుడిప్పుడే కనిపెట్టారు వాటిని. ఫాదర్ ఆఫ్ ద బ్లడ్ గ్రూప్, రక్త వర్గాలపై ఎక్కువ పరిశోధన చేసిన శాస్త్రవేత్త ల్యాండ్స్టైనర్. కాబట్టి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ద సైంటిస్ట్ హూ డిడ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ బ్లడ్ గ్రూప్స్, ల్యాండ్స్టైనర్. హెన్స్ హీ హ్యాస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్. నేను ఏ పాయింట్ చెప్తున్నాను అదే పాయింట్ రాయండి. అన్ని పాయింట్లు రాయొద్దండి దయచేసి. నా ఎందు దయ ఉంచి ఎంత చెప్తే అంతే రాయాలని మనవి. హెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూపింగ్. హెన్స్ అతని జన్మదినమైనటువంటి జూన్ 14ను ప్రపంచ రక్త దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే, యూనివర్సల్ డోనార్ అంటాం. సరే, ఇది యూనివర్సల్ బ్లడ్ డోనార్ డే అంటాం. ప్రపంచంలోని ఏ రక్త వర్గానికైనా ఇచ్చే వర్గము ఓ కావున వీరిని విశ్వదాత అంటారు. బ్లడ్ గ్రూప్ ఓ కెన్ గివెన్ టు ఎనీ బ్లడ్ గ్రూప్, హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ డోనార్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మళ్ళా ఓ నెగిటివ్ యూనివర్సల్ డోనార్. ఓ పాజిటివ్ కేవలం ఏ పాజిటివ్ వాళ్ళకి, బి పాజిటివ్ వాళ్ళకి, ఏబి పాజిటివ్ వాళ్ళకి ఇవ్వగలుగుతుంది తప్ప, అదే ఓ నెగిటివ్ ఉంటే ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్స్లో ఉంటాయన్నమాట. ఇవి ఇంతలా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది దేన్ని బట్టి తెలుస్తుంది అంటే RH ఫ్యాక్టర్ ఒకటి, RH ఫ్యాక్టర్ ఉండడం వల్ల. RH అంటే రెహిసెస్ ఫ్యాక్టర్ అని అర్థం. ఓకే, రెహిసెస్ ఫ్యాక్టర్ అని అర్థం. అంటే రెహిసెస్ అనేది మంకీ జాతిలో ఉంది కాబట్టి వాటిని అంటాం అన్నమాట. ఓకే, సో మీకు విశ్వగ్రహీత ఎవరు అంటే విశ్వదాత ఓ నెగిటివ్, విశ్వగ్రహీత ఏబి నెగిటివ్, ఏబి పాజిటివ్. ఓకే, ఏబి పాజిటివ్,
వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓకే, వీళ్ళు ఏ పాజిటివ్ దగ్గర నుంచి, బి పాజిటివ్ దగ్గర నుంచి, ఏ నెగిటివ్ దగ్గర నుంచి, బి నెగిటివ్ దగ్గర నుంచి, ఏబి పాజిటివ్ దగ్గర నుంచి, ఏబి నెగిటివ్ దగ్గర నుంచి, ఓ పాజిటివ్ నుంచి, ఓ నెగిటివ్ నుంచి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. వేరాస్ ఏబి పాజిటివ్ వాడు కేవలం ఏ పాజిటివ్ ఏబి నెగిటివ్ వాడు. ఓకే, మనం ఎక్కడున్నాం? ఏబి నెగిటివ్ వాడు కేవలం ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఓ నెగిటివ్ లేదా ఏబి నెగిటివ్ నుంచే తీసుకోగలుగుతాడు. అర్థమవుతుందా? హెన్స్ హీఈస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ గ్రహీత, హీఈస్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ దాత. ఓకే, అర్థమైందా కాక? బోర్ కొడుతుందా? కొంచెం స్టార్ట్ అయిందా బోరింగ్? ఏం కాదు, బోర్ కొట్టినా ఏం కదా, ఏం చేయలేం మనం. బ్లడ్ గ్రూప్ O కెన్ బి గివెన్ టు ఎనీ బ్లడ్ గ్రూప్, హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ యూనివర్సల్ బ్లడ్ గ్రూప్. వీరి రక్తంలో యాంటీజన్ ప్రతిజనకాలు లేకపోవడము. దే రెడ్ బ్లడ్ సెల్స్ డు నాట్ హ్యావ్ ఎనీ యాంటీజన్ ఏ ఆర్ బి. ఓ బ్లడ్ గ్రూప్లో యాంటీజన్ ఏ, యాంటీజన్ బి ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. యాంటీజన్ ఏ ఉంటే అది ఏ బ్లడ్ గ్రూప్ అయిపోతుంది, బి యాంటీజన్ ఉంటే బి బ్లడ్ గ్రూప్ అయిపోతుంది. ఓకే, అది విషయం అన్నమాట. ఏ రక్తంలో నుండైనా రక్తాన్ని సేకరించేవారు ఏబి కావున వీరిని విశ్వగ్రహీత అంటారు, యూనివర్సల్ రిసిపియంట్ అంటారు. ఓకే, రాసుకోండి. ఎక్కడి వరకు రాస్తారంటే ఈ 3 పాయింట్లు రాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లు అడిగారు. ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో విపరీతంగా అడుగుతారు. వీరి ప్లాస్మాలో ప్రతి రక్షకాలు యాంటీబాడీస్ ఉండకపోవడం. ఎవరు? ఏబిలో ఎవరు లేరు? యాంటీబాడీస్ లేరు. ఓలో యాంటీజెన్స్ లేవు. ఓకే, ఇది ఒకటి రాసుకోండి, ఆపేద్దాం. మీకు కూడా పాపం విపరీతంగా బోర్ కొడుతూ ఉంటుంది. ఏబిలో యాంటీబాడీస్ ఉండవు. ద ప్లాస్మా ల్యాక్స్ యాంటీబాడీస్. యాంటీబాడీస్ ఉండవు కాబట్టి అన్నిటినీ తీసుకుంటుంది. యాంటీబాడీస్ ఉంటే ఫైట్ చేస్తుంది కదా, యాంటీబాడీస్ ఉంటే ఫైట్ చేస్తుంది.